హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది సింపుల్‌గా ఒక్క 7 డేస్ కష్టపడితే నేర్చుకోవచ్చండి. మీరు రోజు వీడియోలు చూడడం, వాళ్ళది బాగుంది, వీళ్ళ కోర్స్ బాగుంది, వీళ్ళ దాంట్లోకెళ్ళండి, వాళ్ళ దాంట్లోకెళ్ళండి, ఇవంతా అనవసరం ఇంగ. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకు కావాల్సింది మెయిన్‌గా సింపుల్‌గా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎక్కడికెళ్ళి కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయితున్నారు. బట్ ఇప్పటి నుంచి ఆన్‌లైన్‌లో అది ఇస్తాం, ఇది నేర్పిస్తాం అని ఇక డైలీ వీడియోస్ చూసి ఒక్కొక్కటి మీకు కాన్సంట్రేషన్ చేయడానికి అవకాశం ఉండట్లేదు. మీరు జాబ్‌కెళ్తున్నారో తెలవదు. కొంతమంది కాలేజ్‌కెళ్తారు, స్కూల్‌కెళ్తారు. ఏదో ఒక్కొక్కసారి చూస్తారు. అప్పుడప్పుడు చూస్తారు. వీడియోస్ నచ్చంగానే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మళ్ళీ ఒక 2 రోజులు చూస్తారు. తర్వాత యథావిధిగా మళ్ళా మీ పనిలో మినిగిపోతారు. సో, ఇంగ్లీష్ అనేది రాదు. మీరు జాబ్‌కి వన్స్ అపాన్ ఎ టైమ్ 10థ్, ఇంటర్, డిగ్రీ అయిపోయి మీరు ఒకవేళ పీజీ కూడా అయిపోయిందనుకుందాం. డిగ్రీ అయిపోయి, పీజీ అయిపోయి జాబ్‌కెళ్తే వాడు ఫస్ట్ అడిగే క్వెషన్ ఏందంటే ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి. ఇది ఉంటేనే జాబ్ ఇస్తారండి. 100% చెప్తున్నా. ఇంగ్లీష్ మాట్లాడడం వస్తేనే జాబ్ 100% వస్తది. లేదు అనుకుంటే ఈ తెలుగుతోటి మీరు ఎన్ని రోజులు తిరిగినా కూడా మీ సాలరీ 15,000 అంతకు మించి రాదు. మహా అయితే ఇంకా 10,000 ఉన్నాయి తప్ప 10,000, 15,000కు తప్ప ఇంకా ఒక్క రూపాయి ఎక్స్‌ట్రా రాదండి. జాబ్స్ గురించి మాట్లాడుతున్నా. 10,000, 15,000కి ఎక్కువైతే ఎక్కడ రావు. ఓన్లీ తెలుగు మీద పోతే. ఇంగ్లీష్ మీదెళ్ళండి, హిందీ మీదెళ్ళండి 50,000 వరకొస్తాయి. మంత్లీ సాలరీ స్టార్టింగ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకే 30,000, 40,000 వస్తాయి. ఇంగ్లీష్ పర్ఫెక్ట్‌గా వస్తే మాత్రం 100% చెప్తున్నా కదా! మీరు తర్వాత కష్టపడి జాబ్‌కే కదా ఎళ్ళాల్సింది. ఇక్కడ కష్టపడి చదివి ఎక్కడ చదివినా కూడా లాస్ట్‌కు తెలుగొస్తే మాత్రం ఇంతకు మించి ఎక్కువ రావండి. ఏడికైనా ఎళ్ళండి 10,000, 15,000 మహా అయితే 20,000 తర్వాత అయితే రావు. 100% అది గ్యారంటీ ఇస్తా కావాలంటే చూడండి. ఇప్పటివరకు చాలా మందున్నారు మా సర్కిల్‌లో. తెలుగు మీద డిపెండ్ అయితే 10,000 కటింగ్స్ పోతే మనకు వచ్చే సాలరీ ఎంతంటే 12,500, 13,000కి ఎక్కువ రాదు. కావాలంటే మీరు చూడండి, జాబ్ చేసే వాళ్ళు కూడా చూడండి, అవసరమైతే 12,500, 13 పీఎఫ్, ఈఎస్ఐ కట్ అయితే మనకొచ్చే డబ్బులు ఇవి. వీటితోటి మనం సాధిస్తాం. మనకు రావాల్సింది ఇంగ్లీష్. బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ ఎలా వస్తదనే దాని గురించి ఇప్పుడు మనకు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మొదటి మెట్టు ఏందంటే కనీసం మాట్లాడడం రాదు. నాకు ఏది లేదు. జీరో. నాకు ఇంగ్లీష్‌లో నాకు ఏం తెలవదు అనుకునే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మనకు తెలుగు వర్ణమాల తెలుసు కదా! అ, ఆలు, ఈలు తెలుసు కదా! అ, ఆ, ఇ, ఈ ఊలుంటాయి కదా! ఇవి బేసిక్ గదా! మన తెలుగు నేర్చుకునేటప్పుడు ఆ, అమ్మ, ఆ, ఆవు, ఈ, ఇల్లు ఇట్లా అ, ఆ, ఇలాంటివి ఉంటాయి గదా! కా దీర్ఘ క, నెక్స్ట్ పోతే క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, బండిరా వరకు ఉంటాయి గదా! ఇవి నేర్చుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇది. ఆ అంటే ఏ, ఆ, ఈ, ఊ అట్లా. క అంటే కే, ఖ, ఒత్తు క, కేహెచ్ఏ క, గ, జిఏ గ, ఒత్తు గ, జీహెచ్ఏ గ ఇవి నేర్చుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇదిదా. ఇవొస్తే మనకి ఇంగ్లీష్ అనేది 100% ఈజీగా ఫార్మ్ అయింది. ఇప్పుడు మనకి లెటర్స్ ఫస్ట్ నేర్చుకోవాల్సిన స్టెప్ ఏంది? లెటర్స్. ఈ లెటర్స్ నేర్చుకున్నాక నెక్స్ట్ చేయాల్సిన పనేంది? ఈ లెటర్స్ నుంచి వర్డ్స్ పదాలు రాయాలి. వర్డ్స్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కడప. కడప అంటే క అంటే కేక, డ అంటే డిఏ డ, కే క, డిఏ డ, పిఏ ప. కడప. వచ్చిందా? పదం ఫార్మ్ అయింది కదా మనకి. ఒక పదం అయితే ఫార్మ్ అయిపోయింది కదా! నెక్స్ట్ తర్వాత మహేష్. మహేష్ అంటే ఎంఏ మ, హే హెచ్ఈ హే, ఎస్హెచ్ మహేష్. నెక్స్ట్ అదే విధంగా రమణ. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే రమణ. రమణ. రమణ లోడెత్తాలి అంటాం కదా! అట్లా. రా అంటే ఆర్య రా, ఎంఏ మ, న. రమణ. స్పెల్లింగ్ వచ్చింది కదా! రాయడం వచ్చింది కదా! ఫస్ట్ నేర్చుకోవాల్సిన స్టెప్ ఇది. వీటిని బట్టి ఇట్లా. నెక్స్ట్ అమ్మ అంటాం. ఏ ఎంఎంఈ అమ్మ. అంటే ఏ. అమ్మకు మా వద్దంటే ఎంఎంఈ అట్లా. ఈ విధంగా వర్డ్స్ నేర్చుకోవడం రావాలి. ఫస్ట్ ఏం చేయాలి? సెంటెన్స్ లెటర్స్ నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి వర్డ్స్ పదాలు ఫార్మ్ చేయాలి. పదాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇవి నేర్చుకున్నాం. తర్వాత ఈ పదాలు కూడా వచ్చినాయి. సెంటెన్స్ ఎట్లా ఫార్మ్ చేసుకుంటాం అంటే సెంటెన్స్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ఉంటది, వెర్బ్ ఉంటది, ఆబ్జెక్ట్. ఈ 3 కలిస్తేనే సెంటెన్స్. సబ్జెక్ట్ అంటే ఎవరు? సబ్జెక్ట్ అంటే ఎవరుంటారు? నేను, వి అంటే మేము, షీ అంటే ఆమె, ఈ అంటే అతడు, ఇట్ అంటే అది, దే అంటే వారు. ఇవి తప్ప ఇంక 7 తప్ప ఇంక ఏమి ఉండవు. ఓకేనా? ఐ, వి, యు. ఐ, వి, యు, హి, షీ, ఇట్, దే. ఇవి వచ్చేస్తే సబ్జెక్ట్ వచ్చి ఉంటాయి. వెర్బ్ అంటే ఏంది మరి? పని. వెర్బ్ అంటే పని. ఐ అంటే నేను, వి అంటే మేము, షీ అంటే ఆమె, ఆమె అంటే ఎవరు? రమ్య, లక్ష్మి, సంధ్య అట్లా పేరు. యు అంటే నీవు, నీ గురించి చెప్పడం. హి అంటే అతడు. అతడు అంటే ఎవరు? రమేష్, లక్ష్మణ్, సంధ్య, రంగేష్, అది కదా రామ్, లక్ష్మణ్ అట్లా పేర్లు వస్తాయి. ఇట్ అంటే అది. దాని గురించి, దీని గురించి, హాస్పిటల్ గురించి ఇట్లా చెప్తాం కదా! అది అంటే అది. దే అంటే వారు. సబ్జెక్ట్స్ 7 మాత్రమే ఉంటాయి. ఈ 7 నేర్చేసుకుంటే అయిపోద్ది, సరిపోద్ది. ఇక వెర్బ్ అంటామా? పని. వెర్బ్ అంటే పని. పని ఏముంటది మనకు? ఈట్ తినడం ఒక పని. లెర్న్ అంటే నేర్చుకోవడం ఒక పని. డ్రింక్ అంటే తాగడం ఒక పని. వర్క్ అంటే పని చేయడం. నెక్స్ట్ ఇంకా ఆస్క్ అంటే అడుగుతున్నా అదొక పని. నెక్స్ట్ తర్వాత గో అంటే వెళ్తున్నా అదొక పని. అదే విధంగా కమ్ అంటే వస్తున్నా ఇదొక పని. అట్లా. ఇంకేం రైట్ అంటే రాస్తున్నాను ఇదొక పని. రీడ్ అంటే చదువుతున్నాను ఇదొక పని. ఇట్లా వెర్బ్స్ కూడా మనకు వచ్చేసినాయి అనుకో. ఆబ్జెక్ట్ అంటే మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు దాంట్లో కానీ. ఇప్పుడు దీన్ని బట్టి మనం సెంటెన్సెస్ ఫార్మ్ చేసుకోవాలి. ఎట్లా ఫార్మ్ చేసుకోవాలి? సబ్జెక్ట్ అంటే ఐ అంటే నేను,
ఈట్. ఆ ఈట్ ఎగ్. నేను ఎగ్ తింటున్నాను. ఆబ్జెక్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఎగ్గే తింటున్నావా? బిర్యానీ. ఐ ఈట్ బిర్యానీ. ఐ ఈట్ బనానా. ఐ ఈట్ యాపిల్. ఐ ఈట్ బొప్ప. నెక్స్ట్ అయితే లెమన్. అట్లా ఏదన్నది రాసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఇంకేముంది? ఐ లెర్న్. ఐ లెర్న్ ఇంగ్లీష్. ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా? ఐ లెర్న్ ఇంగ్లీష్. ఐ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. అట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? లెటర్స్ నేర్చుకోవాలి, తర్వాత వర్డ్స్ నేర్చుకోవాలి, తర్వాత సెంటెన్స్ నేర్చుకోవాలి, తర్వాత ఫైనల్ గా మాట్లాడ రావాలి. ఇవి మరి మాట్లాడ రావాలి కదా. ఐ ఈట్ ఎగ్. నేను గుడ్డు తింటున్నాను. ఐ ఈట్ యాపిల్. నేను యాపిల్ తింటున్నాను. ఐ ఈట్ ఐ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐ లెర్న్ ఎంఎస్ ఆఫీస్. నేను ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటున్నాను. ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుంటున్నాను. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ నేర్చుకొని మాట్లాడితే 100%కి 200% మనకి ఇంగ్లీష్ అనేది 100% వస్తుంది. ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు. మరి ఇన్ని చెప్తారు కదా సార్, మీరే చెప్పొచ్చు కదంటే చెప్తా చూడండి. దీనికోసం నేను ఏం చెప్తున్నాను అంటే సింపుల్ గా పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మన ఛానల్ని ఫస్ట్ డే 1 క్లాస్ నుంచి ఫస్ట్ డే మీరు ప్రాక్టీసెస్ ఎక్కువ చేసుకోండి. నేను దీనికోసం ఏం చేస్తాను చెప్తున్నా అంటే ఈ లెటర్స్ ఎట్లా రాసుకోవాలి, వర్డ్స్ ఎట్లా ఫామ్ చేయాలి, సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ప్రాక్టీస్ చేసుకోవాలి, మనం ఆటోలో పోయేటప్పుడు ఎట్లా మాట్లాడాలి, చిన్న చిన్న వర్డ్స్. వేర్ ఆర్ యూ, ఎక్కడున్నారు, వేర్ డూ యూ గో, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారు, చిన్న చిన్న వర్డ్స్ తోటి మనం ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి అనేది నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది సింపుల్ గా ఉంటుంది. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే కంప్లీట్ గా అన్ని సంబంధించి ఒక పీడిఎఫ్ అనేది రూపొందిస్తా. ఫస్ట్ పీడిఎఫ్ అంటే ఈ లెటర్స్ ఎట్లా రాసుకోవాలి, మనకు నెక్స్ట్ నేనే రాసి మొత్తం అన్ని లెటర్స్ ఎట్లా, వర్డ్స్ ఎట్లా ఫామ్ చేయాలి, ఇంకేమేమి నేర్చుకోవాలి ఇంగ్లీష్ అనేది కంప్లీట్ గా ఒక పీడిఎఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పీడిఎఫ్ తో పాటు ఇంకొకటి కంప్లీట్ గా మనకు స్పోకెన్ ఇంగ్లీష్ లో నేను ఆ వీడియో, ఈ వీడియో ఇదన్నీ కాదు, ఇవన్నిటిని కలిపి 1 అవరా, 2 అవర్సా, 3 అవర్సా, 5 అవర్సా ఒకటే క్లాస్ మొత్తంలో నేను ఏం చేస్తానంటే ఒకటే వీడియో చేస్తాను. మిగతా అన్ని చూడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు కావాలంటే ఆ వీడియోని అప్పుడే చూసుకొని రోజు కొంచెం నేర్చుకోండి. 1 అవర్ 2 అవర్స్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. అది ఓన్లీ ఎవరు చూస్తారంటే మెంబర్ గా జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే చూస్తారు. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇంత డెప్త్ గా నేను వీడియో మొత్తం ఒకటే రోజులో రికార్డ్ చేసి మొత్తం రాసుకొని మొత్తం పీడిఎఫ్ అన్ని ఇస్తున్నాను కాబట్టి మన ఛానల్లో జాయిన్ కాండి. ఫస్ట్ ఏంటంటే మన ఛానల్లో జాయిన్ కాండి. మన ఛానల్లో ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి ఆ ఓన్లీ వీడియో కూడా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ వీడియో కనిపిస్తుంది. మిగతా వాళ్ళకి కనిపించదు. మెంబర్స్ ఓన్లీ అని ఉంటుంది. మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది ఆ వీడియో ఒకటి ప్లస్ ఈ పీడిఎఫ్. ఈ రెండు వాళ్ళకు ఈ వీడియో మీరు ఎట్లాగో చూసుకోవచ్చు. పీడిఎఫ్ మాత్రం మీరు మెయిల్ ఐడి ఇస్తే నేను సెండ్ చేస్తాను. జస్ట్ మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కడికి అవసరం 7 days అంతే. ఇంకా ఫిక్స్ ఇక బండ గుర్తు పెట్టుకోండి. 7 days లో మీకు ఇంగ్లీష్ మాట్లాడాలి అంతే. నేర్చుకుంటారా, మీరు ఏ అవసరం అన్ని కార్యక్రమాలు బంద్ పెట్టుకుంటారా, దసరా సెలవులు యూజ్ చేసుకుంటారా, నెక్స్ట్ వచ్చి ఏ సెలవులు యూజ్ చేసుకొని లేదు అనుకుంటే నేను స్కూల్ కాలేజ్ పోయినాక రోజు ఒక 1 అవర్ 2 అవర్స్ నేను 8 గంటల నుంచి నైట్ 8 గంటల నుంచి 10 వరకు కూర్చుంటారా. ఎట్లా మీకు ఎట్లా ఉదయం 6 నుంచి లేదా 4:30 నుంచి ఉదయం 4 గంటలకు లేచి 6 గంటలకు ఎట్లా టైమింగ్ పెట్టుకుని అయినా నేర్చుకుంటారు. రోజు 2 గంటలు నేర్చుకుంటారు, 3 గంటలు నేర్చుకోండి. కంప్లీట్ గా అది 7 days కోర్స్ లెక్కనే ఇచ్చేస్తా. కంప్లీట్ అయిపోద్ది. అవి నేర్చుకుంటే మాత్రం 100% ఇంకా మీరు వేరే ఎక్కడికి పోవడం అవసరం లేదు. ఏ ఇబ్బంది ఉంటుంది. ఇన్ కేసు అవి నేర్చుకున్న తర్వాత కూడా మీకు ఒకవేళ జాబ్ లో జాయిన్ కావాలంటే డైరెక్ట్ హైదరాబాద్ అయినా ఇక్కడ మీరు ఉండే లొకేషన్ నాకు పెడితే అక్కడికి సంబంధించి మీరు ఆ హెచ్ఆర్ జాబ్ చేసే కంపెనీలో హెచ్ఆర్ నెంబర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. హెచ్ఆర్ నెంబర్స్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే వీడియో వస్తుంది, పీడిఎఫ్ వస్తుంది. మీరు ఎక్కడ జాబ్ కావాలి, నాకు ఏ వేకెన్సీ కావాలి, స్పోకెన్ ఇంగ్లీష్ తోటి ఇంగ్లీష్ వచ్చిన తర్వాత 20K అబోవ్ శాలరీస్ కావాలి, నాకు 15 ఇట్లా కొంత ఫస్ట్ జాబ్ కావాలంటే హెచ్ఆర్ నెంబర్ డైరెక్ట్ మీరు మోసపోవడం అనేది కూడా ఉండదు. హెచ్ఆర్ నెంబర్ ఇస్తా, డైరెక్ట్ కంపెనీకి పోయి ఇంటర్వ్యూకి ఇచ్చేసి డైరెక్ట్ జాయినింగ్ ఉంటుంది. వేరే ఏది ఉండదు. థర్డ్ పార్టీలు ఉంటాయి. డైరెక్ట్ అలా హెచ్ఆర్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి జాయిన్ కావచ్చు. 3 బెనిఫిట్స్ మన ఛానల్లో జాయిన్ అయితే పీడిఎఫ్, వీడియో ఒకటి ప్లస్ మీకు హెచ్ఆర్ నెంబర్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ 3 బెనిఫిట్స్ అయితే కలెక్ట్ చేస్తారు. ఓకే, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.